నమస్తే అందరికీ. తెలంగాణలో మరి రైతులు మిత్రులు వ్యవసాయదారులు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే దీనికి వ్యవసాయం అంటే కులము మతముతో మనకు సంబంధం లేదు. వ్యవసాయం అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాని సాయం కింద పడతారు. కాబట్టి దానికి మరి ఇక ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ మరి ఇప్పుడున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం ఉన్నా మనకి ఇచ్చినటువంటి యొక్క పథకాలు కానీ వేసినటువంటి యొక్క పంట కానీ మరి ఎదట వాళ్లకు ఉన్నటువంటి లబ్ధి పొంది మనకు లబ్ధి పొందకుంటే మనము ఏం చేయాలంటే ఖచ్చితంగా మౌనము పాటించద్దు, మౌనాన్ని వీడాలా. మనకు జరిగినటువంటి యొక్క అన్యాయాన్ని మనము అడగాల. అదేవిధంగా ఆ రోజుల్లో మీరు రుణమాఫీ గురించి కూడా అడిగినట్టుంటే ఖచ్చితంగా దానికి ఏదో ఒక మార్పు వచ్చేది. మరి ఇయ్యల్ల వేసినటువంటి యొక్క జొన్న పంట మరి ఫస్ట్ స్టెప్ పడ్డది, సెకండ్ స్టెప్ పడ్డది, మరి లాస్ట్ స్టెప్ మనం మౌనంగా ఉంటే ఖచ్చితంగా అది ఆగే పరిస్థితుల్లో ఉంటాయి. ఖచ్చితంగా రైతులు కులమతం లేకుండా మరి శాంతియుతంగా మన యొక్క అడిగినటువంటి ఒక నోట్లో నుంచి మన ముత్యాలేం పోవు, మన డబ్బులేమని ఎవరైనా గుంజుకోరు. శాంతియుతంగా గవర్నమెంట్ను కించపరచకుండా శాంతియుతంగా అడగదలుచుకోవాలని మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ